ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణ జరుగుతోంది. లండన్ నుంచి వర్చువల్ గా హాజరయ్యారు ఎఫ్ఈఓ సీఈఓ. గత నెలలో ఎఫ్ఈఓ సీఈఓ ఆల్బర్టోకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. సీజన్ 9 చెల్లింపులు, లెటర్ ఆఫ్ ఇంటెంట్, లాంగ్ ఫార్మ్ అగ్రిమెంట్ పై విచారణ చేస్తున్నారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణ జరుగుతోంది. లండన్ నుంచి వర్చువల్ గా హాజరయ్యారు ఎఫ్ఈఓ సీఈఓ. గత నెలలో ఎఫ్ఈఓ సీఈఓ ఆల్బర్టోకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. సీజన్ 9 చెల్లింపులు, లెటర్ ఆఫ్ ఇంటెంట్, లాంగ్ ఫార్మ్ అగ్రిమెంట్ పై విచారణ చేస్తున్నారు అధికారులు. ఫార్ములా ఈ కేసులో ఏసీపీ విచారణ కొనసాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి అటు ఎఫ్ఈఓ సీఈఓ అని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అయితే తమ ఎదుట హాజరై విచారణ ఎదుర్కోవాలని చెప్పి అటు ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ రేస్ సీఈఓ అయిన ఆల్బర్ట్ కి నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన అతను నాకు కొంత సమయం కావాలి, కొంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలి, వీటన్ని నేపథ్యంలో తనకు కొంత సమయం కావాలని చెప్పి ఏసీబీ అధికారులు అడగడం జరిగింది. అయితే ఈ మేరకు ఏసీబీ అధికారులు సమయం ఇస్తే దాదాపు 1 month సమయం 1 month క్రితం నోటీస్ ఇస్తే ఈ రోజు ఆన్లైన్ అంటే వర్చువల్ గా అతను హాజరుకోవడం జరిగింది. అయితే వర్చువల్ గా అతన్ని పూర్తి స్థాయిలో అధికారులు విచారిస్తున్నారు. అయితే ఫార్ములా ఈ రేస్ సంబంధించి చెల్లింపులు ఏ విధంగా జరిగాయి, ఎలా చేశారు, దీనికి సంబంధించి మీ దగ్గర ఒప్పందాలేంటివి ముఖ్యంగా చూసినట్టయితే దీంట్లో ఎక్కడ అంటే చెల్లింపులకు సంబంధించి జరిపిన ఆ లావాదేవీలకు సంబంధించి చేసిన కరస్పాండింగ్ ఏంటిది, అంతేకాకుండా మీకు యూకే ఫోన్స్ రూపంలో డబ్బులు చెల్లించారు కదా, సంబంధించి మీరు అడిగారా లేకుంటే వాళ్ళు చెల్లించారా, ఇది మొత్తంగా దీనికి సంబంధించి ఎంత అడ్వాన్స్ మీకు చెల్లించాల్సింది, ఎంతవరకు చెల్లించారు అనే దాని మీద ఆల్బర్ట్ ని ఇంకా విచారిస్తున్నారు. ఆన్లైన్ వర్చువల్ ద్వారా ఈ విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇంకా విచారణ ఇంకా పూర్తిగా అని చెప్పి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు అటు మరోవైపు చేస్తుంది. దీంట్లో ఇప్పటికీ అటు కేటీఆర్ విచారించింది, ఐఏఎస్ విచారించింది. ఫర్దర్ గా ఈ కంపెనీ సంబంధించి రేస్ సంబంధించి ఎక్కువ సీఈఓ అయిన ఆల్బర్ట్ కూడా ఇప్పుడు విచారించి ఫర్దర్ గా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఓకే రమేష్.